మనం అసలు అప్రోచ్ అయినప్పుడు ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, వీఎల్‌డీఎల్ వీటిని దృష్టిలో పెట్టుకునే ఏం తినాలి డిసైడ్ చేయాలా? ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఒక లిపిడ్ ప్రొఫైల్ మనం టెస్ట్ చేయించుకుంటే ఏవేవి ఎంతెంత ఉన్నాయి అన్న ఒక అవగాహనతోటి మనం వెళ్తాం. మొట్టమొదటిగా మనము ఎల్‌డీఎల్‌ని హ్యాండిల్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ట్రాన్స్ ఫ్యాట్ అనేది లేకుండా చూసుకోవాలి. ఫ్రైడ్ ఫుడ్స్ వద్దు. ఫ్రైడ్ ఫుడ్స్ ఇంట్లో కాదు, బయట చేసిన ఫ్రైడ్ ఫుడ్స్ ఏది, ఎందుకంటే ఆ ఆయిల్ ఏముంటుందో మనకు తెలియదు. సో అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో అప్పుడప్పుడు ఓకే అంటారు అయితే. ఎప్పుడైనా 10 రోజులకి 15 రోజులకి శుభ్రంగా 2 గారెలు వేసుకుని తిన్నా, లేకపోతే 2 బజ్జీలు వేసుకుని తిన్నా ఎల్‌డీఎల్ పెరిగిపోయే అవకాశం ఉండదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ డెఫినెట్గా ఏంటంటే రీఫైన్డ్ ఆయిల్ వాడకం అనేది చాలా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ఇక్కడ. దాన్ని బాగా తగ్గించి మంచి గానుగ నూనెలు, అది కూడా ఏంటి, చెక్క గానుగ నూనెలు కనుక మనం వాడినట్లయితే ఇది ఈ ఎల్‌డీఎల్ని చాలా వరకు మనము నియంత్రణలో పెట్టుకోవచ్చు. రెండోది ఆహారానికి వచ్చేసరికి, కూరగాయలు, పండ్లు ఆహారంలో ఒక మేజర్ భాగంగా మనం తీసుకున్నప్పుడు ఎల్‌డీఎల్ పెరిగే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అంటే ఫైబర్ వల్ల డెఫినెట్గా దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఫర్ ఇట్ అనమాట. ఆ కూరగాయలు ఈ అండ్ ఫ్రూట్స్, లో క్యాలరీ ఫ్రూట్స్, హై డెన్సిటీ ఫ్రూట్స్ గురించి తర్వాత మళ్ళీ చెప్తాను నేను. ఇవి తగ్గించుకున్న, ఇవి ఇంక్లూడ్ చేసుకోవడం మూలాన, ఆకుకూరలు ఇలాంటివి రెగ్యులర్గా తినడం మూలాన ఎల్‌డీఎల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇంకొక రామబాణం లాంటిది ఏంటంటే ఆహారంతో పాటు ఖచ్చితంగా రోజుకి గంట సేపు పాటు ప్రాపర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎ మస్ట్. ఎక్సర్సైజ్ మీరు ఎంత బాగా చేసుకుంటే మీ ఎల్‌డీఎల్ అంత బాగా కంట్రోల్లో ఉంటుంది. కానీ దిస్ షుడ్ బి పేర్డ్ విత్ గుడ్ ఫుడ్. సరైన ఆహార నియమాలు పాటిస్తూ మంచి ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే టక్కన మనం దాన్ని నియంత్రించేసేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.